గురించి ఇంకా తెలుసుకుందామని నేను ఇక్కడ దీపక్తో ఇంటర్వ్యూ చేద్దామని దీపక్ని ఈరోజు ఉష్కప్యూ తెలుగు పాడ్కాస్ట్కి పిలవడం జరిగింది. హే దీపక్, హౌ ఆర్ యూ? హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. కొంచెం పీజీలో ఉండడం, ఆ పీజీ కూడా కొంచెం రోడ్ సైడ్ కి ఉండడం, నాయిస్ డిస్టర్బెన్స్ అంతా వల్ల కుదరలేదు మా ఇద్దరికి. లేకపోతే అది అప్పుడే వచ్చేసేది ఒక ఎపిసోడ్. ఓకే. దాని తర్వాత మైండ్ లో అలా తిరిగింది ఆ స్టోరీ. అలా తిరుగుతూ తిరుగుతూ 23 అనుకుంటా. 23లో అప్పుడు నేను జాబ్ లో జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత ఒక సెటిల్ మైండ్ వచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గానే నడుస్తుంది కదా అనేసి రైటింగ్ స్టార్ట్ చేశా. లిల్లీ సిరీస్ది మైండ్ లో అలా తిరిగి స్టార్ట్ చేసా, ఆలోచిస్తున్నా. అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్ అనమాట. ఓ నైస్. సో 2023 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది మనకి ఇది రావడానికి, మొత్తం అంతా కంప్లీట్ అయి రావడానికి. అండ్ మొత్తం టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సిరీస్? యాక్టర్స్ ఉన్నాయి. సిరీస్లో టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 10 క్యారెక్టర్స్. 10 క్యారెక్టర్స్. అండ్ 10 క్యారెక్టర్స్కి ఆల్మోస్ట్ 8 పీపుల్ వరకు ఇచ్చారు కదా వాయిస్. అందరు ఇచ్చారు, అందరు యా, ఇచ్చారు. యా. అండ్ అందరూ వర్కింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ టైం చూసుకుని అదంతా నువ్వు బాగా ఆ టైం చూసుకుని నువ్వు రికార్డ్ చేసుకోవడం అదంతా జరిగింది కదా ఈ టైంలో. సో ఈ జర్నీ ఎలా అవును. అనిపించింది? అంటే ఇంకోటి చేద్దాం అనిపించిందా, లేకపోతే అరే ఎందుకురా బాబు ఇంత కష్టం ఇంతమందితో కోఆర్డినేట్ చేయడం, ఎంత తలనొప్పిలో ఉంది, అది ఏది అనిపించింది రెండిట్లో? ఎడ్ర అనిపించాయి. కానీ స్టార్టింగ్ చేస్తున్న నాకు లాంగ్ రన్ లో అయితే లేకుండే చేస్తున్నప్పుడు. ఓకే. అంతే. అండ్ ఈ స్టోరీ ఏదైతే వచ్చిందో, నేను మొత్తం స్టోరీ ఫస్ట్ ఇనిషియల్గా విన్నప్పుడు, తర్వాత స్టోరీ ఎలాగైతే టర్న్ అవుతుంది ఇదంతా వింటున్నప్పుడు, ఇదేం నిజంగా జరిగిన స్టోరీనా ఇది? లేదు, ఇంత స్పైసీ ఉంటే బాగానే ఉంటుండే లైఫ్ లో. సో ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నిజం ఇన్స్పైర్ అంటే అయ్యి? బిహేవియర్ వైజ్ గా అయితే ఈ మోడ్యులేషన్ లో చెప్తే బాగుంటది అనేసి, కానీ ఎందుకులే సరే, మనకు తెలిసింది చెప్పడం బెటర్ కదా అని చెప్పి సో కొంచెం నా బిహేవియర్ అక్కడక్కడ యాడ్ చేసి పెట్టేశా. ఇంకా దానికి రియాలిటీలో డిఫరెన్స్ ఏంటంటే, రియాలిటీలో నేను కొంచెం తక్కువ ఇంకా స్లోగా మాట్లాడతా, అందులో నేను కొంచెం స్పీడ్గా మాట్లాడి కొంచెం అలా చేశాను అన్నమాట. ఓకే. ఓకే. ఒక అండ్ 50% వాడా. ఓకే. 50%. ఈ గోవింద్ అండ్ అంజు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇన్స్పైర్ అయినవా, లేకపోతే ఇవి జస్ట్ ఫిక్షన్ అవి కూడా? ఇది ఇంటర్మీడియట్ ఫ్యాంటసీ అది నాకు. అది కొన్ని మూవీస్ ఉంటాయి కదా, లైక్ ఆ అంటే అమ్మాయికి ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంటది, అబ్బాయికి ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంటది, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత హౌ దే గో ఆన్ అనేసి ఉంటుంది కదా. అవును. చాలా సినిమాలో చూపిస్తారు. సో నాకు చాలా ఫ్యాంటసీ అనిపించింది, అరే చాలా బాగుంది కదా అనేసి. సో అట్లా అనమాట, ఓకే. ఆ ఫ్యాంటసీ నుంచి వచ్చిన స్టోరీ ఇది. ఓకే. అండ్ మేజారిటీ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఏమైనా వాయిస్ సెలెక్ట్ చేసుకున్నావో, లిల్లీ వాయిస్ అయినా సరే, స్వేచ్ఛ వాయిస్ అయినా సరే, వాళ్ళని ముందేనా ఆడిషన్ లాగా చేసుకున్నా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల ఈ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నావా? యాక్చువల్ గా కాల్ తీసుకోవడం అంటే, బేసికల్లీ నేను, నాకు పెద్దగా ఫ్రెండ్ సర్కిల్ లేదు. నాకు చెప్పాలంటే బీటెక్ అయిపోయిన వరకు కూడా నాకు ఫ్రెండ్ సర్కిల్ పెద్ద లేదు. మా అయితే ఇద్దరు ముగ్గురు ఉంటుండే. సో దాని తర్వాత నాకు అనిపించింది స్టార్ట్ చేస్తున్నప్పుడు సర్కిల్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అలా అప్రోచ్ చేస్తున్నప్పుడు బేసిక్గా కాల్ మాట్లాడతాం కదా, ఒక 1-2 మినిట్స్. అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు మనకు సెట్ అవుతారా లేదా మ్మ్. అనేసి, ఆ వాయిస్ వేరియేషన్ వల్ల. దాని తర్వాత ఒక 2 డైలాగ్స్ పంపిస్తా, రికార్డ్ చేసి నాకు పంపించమని. సో అప్పుడు తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ సిరీస్లో స్టార్టింగ్లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్స్లో వాళ్ళు హాయ్ బ్రో, హాయ్ బ్రో ఇలాగా అలా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది కదా, అదంతా నువ్వు రాసితే వాళ్ళు చెప్పారా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇలా మాట్లాడుకుంటే బాగుంటుందని వాళ్ళు అలా స్టార్ట్ చేశారా కాన్వర్జేషన్స్? ఐబ్రో అంటే బాయ్స్ మాత్రమే కదా, గర్ల్స్ కూడా అలా పిలుచుకుంటారు. ఓన్లీ బాయ్స్ పిలుచుకుంటారు. సో అది పెట్టడం జరిగింది అంతే. బట్ ఇంకేం వాళ్ళు వాళ్ళు రియల్ లైఫ్ సాగదీయడం లో. ఒకటి ఉంది అందులో, తర్వాత వాళ్ళు చెప్పే డైలాక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఈ మోడర్న్ జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు కాలేజీల్లో ఉంటున్న వాళ్ళు
ఇది వాళ్ళు మాట్లాడుకునేటట్టు నాకు అనిపించింది. అందుకని అది వాళ్ళంతట వాళ్ళే అది ఇంప్రవైజ్ చేశారా, లేకపోతే నీ సజెషన్స్ ఉన్నాయా దాంట్లో? నాదే ఇంప్రూవైజేషన్ మొత్తం. ఓకే. సో నువ్వు ఏం చెప్తే వాళ్ళు అది వాళ్ళ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా చాలా క్రింజ్ గా ఫీల్ అయ్యారు. చాలా ఇబ్బందితో చేసారు వాళ్ళే. ఓకే. ఆహ్, ఇప్పుడు మొత్తం ఈ సిరీస్‌లో ఏదైతే ఉందో, ఈ ఎండింగ్ వచ్చేసరికి నీకేమైనా అనిపించిందా? ఎండింగ్ ఇంకా ఏదైనా పెడితే బావున్ను, లేపోతే ఇక్కడితో ఇలా ఎండ్ చేసేయడం కరెక్టేనా? లేకపోతే దీనికి పార్ట్ 2 ఏమైనా అనుకుంటున్నావా? అంటే తీసుకోవడమే నేను థీమ్ వైజ్ గా ఇలా తీసుకున్నా. అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, 4 5 క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు లవ్ లో రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి థాట్స్ వస్తాయి, వాళ్ళు ఎలా మారుతారు అనేసి అది థీమ్ అనుకున్నా నేను. సో ఆ థీమ్ అనేది లాస్ట్ లో కంక్లూడ్ అయిపోయింది. సో అంతేనమాట. ప్లాట్ వైజ్ గా తీసుకుంటే నాదే మెయిన్ గా వెళ్తూ ఉంటది. థీమ్ మాత్రం ఇది అనుకున్నా అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సీరీస్ అంతా రిలీజ్ అయిపోయింది. చాలామంది వింటున్నారు. నీకు ఫీడ్‌బ్యాక్ వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్‌బ్యాక్స్‌లో ది బెస్ట్ ఫీడ్‌బ్యాక్ ఏది? ఆర్ ది నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఏది? నెగెటివ్ అంటే నా ఉద్దేశంలో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన యాస్పెక్ట్స్ ఏమున్నాయని చెప్పారు జనం. ఫస్ట్ ఇది వచ్చేసి ది బెస్ట్ అంటే ఆ, నాకు వచ్చిన ఫోన్ కాల్స్ అంటే మీరు ఒకటి చేశారు. హ్మ్. అదైతే నాకు ఫస్ట్ కాల్ కదా, నేను అది షాపింగ్ చేస్తున్నప్పుడు నాకు విజయ్ అన్న కాల్ చేసి ఇలా బాగా చేసావు, చాలా బాగుంది ఇలా అంటే, నేను షాపింగ్ మాల్లో లేను అసలు. నేను స్పేస్కి వెళ్ళిపోయాను. స్పేస్, డైరెక్ట్ స్పేస్. నాకు అది కాల్ వింటున్నప్పుడు అంటే ఆ కాల్ నా మైండ్ అలా రన్ అవుతూ ఉండనమాట. కాల్ అయిపోయిన తర్వాత కూడా బైక్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ మాటలు అలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాయి. మళ్ళా నిన్న ఒక అతను కాల్ చేశారు. ఆ చిత్ర ఉంది కదా, అంజలి క్యాటర్ ఆహా! చేసిన ఆమె. ఆ వాళ్ళ కజిన్ నాకు కాల్ చేశారు. చేసి ఆల్మోస్ట్ 2 hours నా చెవులని హ్మ్. వలగొట్టిన అనుకో. అది వేరే విషయం. సో చాలాసేపు మాట్లాడిండు. లైక్ ప్రతి ఒక్క డీటెయిల్ వైజ్ గా మాట్లాడిండు. ఇంకా నాకు చాలా మంచిగా హ్మ్. అనిపించింది. ఈ రెండింటి వరకు ది బెస్ట్ అనుకుంటాను నేనైతే. ఆల్మోస్ట్ నాకు ఇచ్చిన వాళ్ళందరూ మధ్యలో బ్రేక్ అయ్యింది. బ్రేక్, ఎక్కడ బ్రేక్ అయింది? ఇది బెస్ట్ అన్నట్టు అక్కడ దాకా వచ్చింది. అదే నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ అన్ని బెస్ట్. అంటే మెయిన్ గా ఫోన్ కాల్ చేసి మరి చెప్పారు కదా, సో హ్మ్. అది ఇక పై మెట్టు ఎక్కేసింది. అప్పుడు నేను ఇది అడిగిన వర సెకండ్ క్వశ్చన్ ఏదైతే లైక్ ఫీడ్బ్యాక్ లో వచ్చింది అంటే ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏమైనా చెప్పారా ఎవరైనా అని? ఇంప్రూవ్ చేసుకునే ఆస్పెక్ట్స్ అంటే చెప్పారు. అది నేను కాల్ చేసి అన్నప్పుడు ఆయన పేరు ప్రణీత్. హ్మ్. సో అతను కాల్ చేసి ఏం చెప్పారంటే, ఇది సెకండ్ హాఫ్ లో అంజలి ఇంకా గోవింద్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అది చాలా పొటెన్షియల్ ఉంటది. ఒక్క సీన్ లోనే చాలా జరిగిపోతా ఉంటది, నువ్వు చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినది. కాకపోతే కానీ అయినా సరే అదంతా ఒక ఫార్మేట్ లోనే కరెక్ట్ గానే వెళ్ళింది అని చెప్పిండు. ఇంకా స్వేచ్ఛ క్యారెక్టర్ కి కొంచెం పొటెన్షియల్ ఉంది, ఇంకొంచెం ఎక్కువ వాడాల్సిందే. కానీ ఇంకొకటి ఏంటంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఆడియో వైజ్ గా బొక్కలు ఉన్నాయి కొన్ని. ఒక దగ్గర వాయిస్ కొంచెం షార్ప్ గా రావడం, ఇంకో దగ్గర వాయిస్ కరెక్ట్ గా రాకపోవడం కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. బొక్కలు ఉన్నాయి ఆడియో వైజ్ కూడా. యా. యా. నాకు ఓవరాల్గా అంటే ఫస్ట్ టైం నువ్వు ఇంత పెద్ద సిరీస్ చేయడము కాబట్టి ఆ క్రెడిట్ అయితే ఇవ్వాలని నేను అది అప్రిషియేట్ చేశాను ఆ విషయంలో. ఎక్కడ మనం ఎడిటింగ్ చేసిన దాంట్లో కానీ ఆ మ్యూజిక్ యాడ్ చేయడంలో కానీ ఎందుకంటే మనం వింటున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే యాడ్ చేసావో నువ్వు, అండ్ వాళ్ళు నడుస్తున్నప్పుడు, దూరంగా వెళ్తున్నప్పుడు, బైక్ వచ్చి ఆగినప్పుడు, కార్ వెళ్తున్నప్పుడు, పక్క నుంచి బస్సు వెళ్తున్నప్పుడు, ఇదంతా నాట్ ఏ జోక్ అది యాడ్ చేయడం. అర్థమైందా? ఎందుకంటే నువ్వు రాసుకోవడం వేరు, దాన్ని అలా యాడ్ చేసి మళ్ళీ పెట్టడం వేరు. ఇది నువ్వు అక్కడ రాసుకున్నావో లేదో నాకు తెలియదు నీ నీ పేపర్లో అక్కడ, కానీ అవన్నీ నువ్వు పెట్టడం వల్ల ఇదంతా ఇలా జరుగుతోంది, పలానా లొకాలిటీలో జరుగుతోంది అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది వింటున్న వాళ్ళకి. దట్ ఐ షుడ్ అప్రిషియేట్ నువ్వు ఆ ఎఫర్ట్ పెట్టినందుకు. ఎందుకంటే నాకు తెలుసు అది ఎంత టైం పడుతుందో నువ్వు చేసింది. అందుకనే నేను ఫస్ట్ ఫోన్ చేసింది అప్పుడు, అందుకే నేను అప్రిషియేట్ చేశాను నేను ఆ విధంగా. నువ్వు ఓకే. అన్నావు చూడు కొన్ని కొన్ని చోట్ల బాగా రాలేదని, దట్స్ కామన్, అది అవుతుంది ప్రతి దాంతోనే అవుతూ ఉంటుంది. నీది ఇంకా పెద్ద ఎపిసోడ్స్, ఒక 12 ఎపిసోడ్స్లో ప్రతి ఎపిసోడ్ ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 15, యావరేజ్గా 20 minutes ఉన్న ఆ, నీ ప్రతి ఎపిసోడ్ అది వాటిలో అక్కడక్కడ ఉంటాయి. అది నువ్వే రిపీటెడ్గా వింటూ వింటూ ఉంటే యూ విల్ ఫైండ్ అవుట్ అండ్ యూ విల్ ఎడిట్ ఇట్.
బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, నాకున్న ప్రాబ్లం నేను చెప్తుంది ఏంటంటే, వీ వోంట్ రిపీటెడ్లీ లిసన్ టు అవర్ పాడ్కాస్ట్. మనం చేసింది మళ్ళీ మనం వినం. ఆ, ఒకసారి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తాం, అయిపోయిందా సర్లే అయిపోయిందిలే అనేసి వెళ్ళిపోతాం. అక్కడ మైన్యూట్ మిస్టేక్స్ ఉంటాయి, కామన్ అవి. అవి పట్టించుకోవాలంటే పట్టించుకోవచ్చు, అంటే నువ్వు ఫ్యూచర్ ఇంకా పెద్ద పెద్ద చేస్తున్నప్పుడు పట్టించుకోవాలి. యాజ్ ఎ బిగినింగ్ థింగ్ ఆర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక సిరీస్ కిందన ఇట్స్ ఓకే టు గో ఇట్. అంటే ఎడిటింగ్ చేశాక నేను వింటుండే అనమాట, ఓన్లీ మెయిన్ మెయిన్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఇవి బాగా వచ్చిందా లేదా అని చెప్పి చూస్తుండే. అప్పటికే అర్థమైనాయి, అరే ఇక్కడ పోయింది కదా, ఇక్కడ పోయింది కదా. లైట్ లెస్ వదిలేసా. యా, యా. సో ఓవరాల్గా స్టోరీ వదిలేద్దాం పరంగా, వదిలేద్దాం. డైలాగ్స్ పరంగా కూడా నాకు కొన్ని కొన్ని డైలాగులు అయితే బాగా నచ్చాయి. ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు కానీ, ఆ ప్రదేశ్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆ డైలాగులు అన్నీ బాగున్నాయి. నీకెక్కడైనా అనిపించిందా ఇప్పుడు అంతా రిలీజ్ అయిపోయాక, అరే నేను ఇంకొన్ని డైలాగులు ఎక్కడైనా యాడ్ చేస్తే బాగున్ను, ఇది కొంచెం లవ్ మీద వచ్చింది, పెయిన్ మీద వచ్చింది, రిలేషన్షిప్ మీద వచ్చింది కదా, ఇంకొన్ని ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్స్ చూసేస్తే యూట్యూబ్లో లేని చోట కూడా వాళ్ళు అనవసరమైన డైలాగులు పెట్టేస్తారు, ఓ పెద్ద పెద్ద డైలాగులు. లేని చోట కూడా అవసరం లేదు అక్కడ, కానీ వాళ్ళు ఇప్పుడు రాసేస్తారు, ఏదో ఎక్కడ చదివి ఉంటారు వాట్సాప్లో ఎక్కడో పెట్టేస్తారు అలాంటివి. సో అలాంటి నీ దాంట్లో పెడితే కూడా బాగుంటది, ఎందుకంటే కాన్సెప్ట్ అలాంటిది కాబట్టి, ప్రేమ, విఫలం, ఫెయిల్యూరు, తర్వాత రిలేషన్షిప్లో హార్డ్ హార్డ్ టైం ఇదంతా పెట్టినా నీ దాంట్లో బాగుంటుంది. అలాంటిది ఎప్పుడైనా అనిపించింది, అరే నేను ఇలాంటివి రెండు మూడు పెట్టుంటే బాగుందని? సో యాక్చువల్గా ఇందులోనే రెండు క్వశ్చన్లు అడిగారు కదా. ఒకటి ఏంటంటే లైక్ బయట షార్ట్ ఫిలిం అని వాళ్ళు చేసేవాళ్ళు, ఇంకా అంటే ఇది కంపేర్ చేస్తున్నాడు కదా అని ఇంకోటి నేను చేసింది. ఉమ్, అది డైలాగ్స్ విషయంగా. అవును. బయట అంటే వాళ్ళకి అంతా వీక్లీ రిలీజ్ చేస్తూనే ఉండాలి కదా. ఉమ్. సో వాళ్ళకి అదొక జాబ్ లా అయిపోతుంది రైటింగ్ అనేది. వాళ్ళకే నచ్చదు చెప్పాలంటే, కొన్నిసార్లు రాసేది, కొన్నిసార్లు మంచి మంచిగా వస్తుంది. అంటే నా దాంట్లో నేను ఏమనుకున్నానంటే కొంచెం న్యాచురల్ వైజ్ గానే వెళ్దామని, ఎందుకంటే రియాలిటీలో మనుషులకు అంత పెద్ద పెద్ద డైలాగులు రావు. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటోడు ఇంటరప్ట్ చేసేస్తాడు మాట్లాడేటప్పుడు. సో అందుకే నేను కొంచెం కామన్ గా మనం మాట్లాడేటివి అలా పెట్టా డైలాగ్స్. ఇంకోటి లాస్ట్ లో అంజలి ఇంకా గోవింద్ మాట్లాడే కన్ఫెషన్ సీన్ ఉంటది కదా, అవును. అందులో కూడా గోవింద్ కి పెద్ద పెద్ద డైలాగ్స్ ఏం పెట్టలేదు. సరే అక్కడ స్పేస్ లేదు, నేను స్పేస్ క్రియేట్ చేసి తీసుకుంటా అనేసి ఇలాంటివి చెప్తాడు. ఇంకా ట్రూ లవ్ అంటే, ట్రూ లవ్ కి మీనింగ్ చెప్పండి అందరు ఒక్కొక్కటే చెప్తారు, కానీ లవ్ అంటేనే ట్రూ అనేసి. సో నేను సింపుల్ సింపుల్ గా పెట్టేశాను నేను. ఎందుకు అలా అంత పెద్ద పెద్ద తీసుకురావడం అంతే. నైస్, నైస్. సో ఇప్పుడు వీళ్ళతో జర్నీ అయింది కదా నీకు, స్వేచ్ఛ తోటి, లిల్లీ తోటి, అండ్ వేరే క్యారెక్టర్స్ తోటి, వాళ్ళతోటి నాకన్నా ముందు నుంచే జర్నీ స్టార్ట్ అయింది, టు బి ఆనెస్ట్ కదా. సో ఇప్పుడు వాళ్ళతోటి జర్నీ బిగినింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళతో రిలేషన్షిప్ నీకు సీరియస్ అయ్యాక? మంచిగానే ఉంది. వాళ్ళతో మరి. స్టార్టింగ్ లో Yeah. చెప్పండి చెప్పండి. చెప్పండి, చెప్పండి. అదే స్టార్టింగ్ లో ఏంటంటే చెప్పా కదా, కొంచెం నాకు ఫ్రెండ్ సర్కిల్ అది లేకుండా అనేసి. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే, అంటే ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ లో నేనే కొంచెం నర్వస్ ఉండే. స్వేచ్ఛ క్యాటర్ చేసిన ఆమెనే చేస్తుండే స్టార్టింగ్ నుంచి. సో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మాట్లాడే విధానం కానీ అట్లా కొంచెం క్లోజ్ అవ్వడం. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి చేస్తున్నప్పుడు. వాళ్ళిద్దరికి ఉన్న బాండ్ బట్టి కూడా ఉంటది ఎలా చేయించుకోవచ్చు ఏంటి అనేసి. సో అలా అన్నమాట. ఇప్పటికైతే నాకు ఇక అందరితో నాకు మంచిగానే ఉంది. ఓకే, నైస్. ఇప్పుడు ఈ స్టోరీ ఆర్ మళ్ళా జానర్ ఏదైనా మారుద్దాం అనుకుంటున్నావా? నెక్స్ట్ అంటే ఒకవేళ చేస్తే అంటే చెప్పాను కదా లాస్ట్ లో, మనకు మీటింగ్ లో మాట్లాడినప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 ఇయర్స్ అలా కొంచెం టైం తీసుకుని ఏదైనా చేస్తాం. కొంచెం కెరీర్ అది చూసుకోవాలి కదా. సో అలా అనమాట. నైస్, నైస్. ఇప్పుడు లిల్లీలో ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే స్టోరీలో, ఇప్పుడు రిలీజ్ అయిపోయిన తర్వాత ఏమైనా ఉన్నాయా థాట్స్ మైండ్లో, అరే ఇది ఇలా ఈ క్యారెక్టర్ని ఇలా చేసుంటే బాగున్నాయి నేను అనిపించే లాంటిది ఏమైనా ఉందా నీ మైండ్లో? అంటే స్టార్టింగ్ 1-2 ఎపిసోడ్స్ కొంచెం ఆ క్యారెక్టర్ హార్ష్ గా బిహేవ్ చేయడం కొంచెం మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటది కదా. సో దాన్ని ఇంకొంచెం హార్ష్ గా చేసి ఉంటే అయిపోతుండే అని అనిపించింది నాకు. అదొకటి. ఇంకా స్వేచ్ఛకి ఒక ఒక సీన్ ఎక్స్ట్రా పెట్టుంటే అయిపోతుండేనేమో. లైక్ సో క్లోజింగ్ లాగా అంతే. స్వేచ్ఛకి? క్లోజింగ్ లాగా అంటే లాస్ట్ లో ఆల్రెడీ ఒక సీన్ ఉంది. లైక్ అప్పటికి కొంచెం నేను ఎక్కువనే గివ్ అవే చేసేసాను స్వేచ్ఛ క్యారెక్టర్ నుంచి, చాలా ఇప్పటితో ఆపేద్దాం అనేసి అనుకొని
ఆపిన అంతే. చేస్తే ఇది ప్రదేశ్ ఇంకా సంజన క్యారెక్టర్ చేసినప్పుడు, వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు అరే ఇంకో 2 సీన్స్ పెట్టుంటే అయిపోతుండే కదా అనేసి అనుకున్నా నేను. ఇలా అందరికీ 2-3 2-3 అనుకుంటే ఇంకో ఎపిసోడ్ ఈజీగా అయిపోతుంది. ఆ అది వచ్చేదే కదా. అంతెందుకు, మీరు స్టోరీస్ అవి రాస్తూ ఉంటారు, అరే ఇది ఇలా కాదు ఇలా కూడా చేస్తుంటే అయిపోతుంది అని అనిపిస్తుంది కదా మీకు కూడా. అవును. నేను ఈ స్టోరీ వింటున్నంత సేపు కూడా నేను నా మైండ్లో నాకు స్టోరీ రన్ అవుతుంది బేసిక్గా. ఈ సీన్ని ఉమ్, ఇలాగా, ఈ సీన్ ఇలాగా, ఈ క్యారెక్టర్ ఇలాగా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఇది బాగా చేశాడు, నాకు అదంతా రన్ అవుతుంది నా మైండ్లో. అదే అంతాను. సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. యా. సో బాగుంది అదంతా ఓవరాల్గా. సో నేను నా ఫ్రెండ్కి యూఎస్లో రికమెండ్ చేస్తే తను నీకు కూడా మెసేజ్ పెట్టాడు కదా రామ్ అని. సో ఆ ఆ, అవును. తను తను కూడా బాగా ఫీల్ అయ్యాడు. అంటే మొత్తం అంతా విన్నాడు స్టార్టింగ్. సేమ్ అదే ఫీల్ అయ్యాడు, నేను ఎలా ఫీల్ అలాగే ఫీల్ అయ్యాడు, ఏంటి ఇలా మాట్లాడుకుంటారా ఇప్పుడు అని. కానీ తర్వాత కొంచెం కొంచెం నాన్న ఫోర్త్ ఎపిసోడ్ నుంచి కొంచెం మారుతుంది, ఇట్స్ ఓకే అంటే అప్పుడు ఫోర్త్ నుంచి ఇట్ వెంట్ ఆన్. అండ్ హీ ఆల్సో లైక్ ఇట్. అండ్ వాడికి బేసిక్గా ఈ క్వాలిటీ ఆఫ్ ద ఆడియో ఇస్ రియలీ గుడ్. అది నేను అప్రిషియేట్ మళ్ళీ చెప్తున్నాను దాని గురించి. బాగా రికార్డింగ్ అంత బాగా వచ్చింది, ఎడిటింగ్ బాగా వచ్చింది. సో అదంతా అంతలా వర్కౌట్ అవడం వల్లే వినగలిగారు జనం. ఎందుకంటే ఇట్స్ వెరీ హార్డ్ టు స్కిప్ ఈ రోజుల్లో, ఎందుకంటే కంటెంట్ అంత ఉంది మార్కెట్లో. ఎందుకు వినాలి మన కంటెంట్? మన కంటెంట్ ఎందుకు వినాలి అంటే ముందు క్వాలిటీ బాగుండాలి. మనం మాట్లాడే క్వాలిటీ తర్వాత బాగుండాలి, ఫస్ట్ అసలు మనం వినిపించే క్వాలిటీ బాగుండాలి. మనం మన మ్యాటర్లో క్వాలిటీ ఉందా లేని తర్వాత తెలుస్తుంది, వినాలి కదా ఫస్ట్ వాళ్ళు. సో ఆ వినే క్వాలిటీ అవును. అవును. అది బాగుంది ఓవరాల్గా చెప్పాలంటే. యా. సో ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నా లిల్లీ గురించి మాకు తెలియని విషయాలు. తెలియని విషయాలు అంటే, ఒకటి కామెడీ సీన్స్ ఉన్నాయి అంటే స్టార్టింగ్ లో. సో అవి వాటిని ఎవరు గుర్తిస్తారేమో అని అనుకున్నా కానీ వాటిని ఎవరు గుర్తించలేదు. అదొక సైడ్కి తీసి పెట్టేశారు అలా. అంటే ఎపిసోడ్ 2లో తాజ్ మహల్ ఎవరు కట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటది కదా. అవును. ఎవరు కట్టారంటే షాజహాన్ అని చెప్తే, షాజహాన్ కాదు మేస్త్రీలు కట్టారు. సో కొంచెం ఇలాంటి చైల్డిష్ పెట్టడం జరిగింది. సో వాటి గురించి మాట్లాడతాం కానీ వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. యా. అలా అనమాట. ఇంకా మీరు చెప్పారు కదా, స్టార్టింగ్ 1 to 5 ఎపిసోడ్స్ ఎలా ఉంటుంది అంటే కొంచెం పిల్లల ఆటలానే ఉంటుంది. ఎక్కడైతే చిత్ర రావడం, కొంచెం సటిల్నెస్, కొంచెం ఆ మెచ్యూర్ థింకింగ్, ఏజ్ వైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అందులో. యా. 3 ఎపిసోడ్స్ అనుకుంటాను. 3 తర్వాత నుంచి అంటే ఇన్ఫ్యాక్ట్ 3 కూడా కాదు, ఎప్పుడైతే వీళ్ళ కజిన్ ఎంటర్ అవుతాడో ఆ కజిన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కొంచెం సీరియస్ టోన్ తీసుకోవడంతో బాగుంటుంది. అంటే ఏమవుతుందా అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్లో అలాంటివి చిన్న చిన్నగా ఉన్నాయి, ఎక్కువ లేదు. అంటే నీ ఎగ్జామ్స్ గురించి ఒకటి పెట్టుకున్నావు, తర్వాత ఆమె పోలీస్ ఆఫీసర్ వచ్చి వెళ్ళిపోవడము ఆ పార్క్ దగ్గర కూర్చుంటే అదొకటి పెట్టావు, ఏంటవుతుందా అనే క్యూరియాసిటీ జనాల్లోకి క్రియేట్ చేయడానికి అలాంటి చిన్న చిన్న స్నిప్పెట్స్ లాంటివి ఉన్నాయి కొన్ని కొన్ని. బట్ యాక్చువల్గా ఉమ్. కజిన్ వచ్చిన తర్వాత అసలు మనకు ఒక స్టోరీ రన్ అయిపోతుంది సైడ్లో. ఎందుకంటే ఇన్ని సినిమాలన్నీ చూసిన తర్వాత ఆహా కజిన్ వచ్చాడంటే వీడితో ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు వీడు ఎలా చేస్తాడు అన్న అన్న టూ వే ఆఫ్ థింకింగ్ మనకి స్టార్ట్ అయిపోతుంది. అంటే నీది ఒకటి వింటూ ఉంటాం, ఒకటి ఉమ్. మనకి స్టార్ట్ అయిపోతుంది మైండ్లో. అది జెల్ అయింది ఓవరాల్గా. అరే మా ఇలా అవుతుందా ఇలా అవుతుందా అనేది. సో అలాగా ఐ థింక్ యూఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. బాగా బాగా ట్రీట్ చేసావు క్యారెక్టర్స్ని. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఇది ఏంటంటారు, ఓవర్ ద బోర్డ్ అవ్వలే ఈ ఒక క్యారెక్టర్ కూడాను. ఇట్స్ వెరీ ఈజీ. అవును. అమ్మాయిల క్యారెక్టర్లు ఉన్నాయి 3-4 క్యారెక్టర్లు, నలుగురు అమ్మాయిలు ఉన్నారు అందులో. ఒక్క క్యారెక్టర్నైనా సరే నువ్వు ఈజీగా కొంచెం ఓవర్ ద బోర్డ్ చేసేస్తే జనాలు వినేవాళ్ళకి అబ్బాయి ఏంట్రా బాబు ఈ క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తే ఆపేస్తారు. కానీ అలాంటిది ఎక్కడా అవ్వలేదు. ఆ, అబ్బాయిల క్యారెక్టర్లో కూడా ప్రదేశ్ ఉన్నాడు, రోహన్ ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉన్నా సరే వాళ్ళు కూడా బాగా మాట్లాడారు. అంటే రెగ్యులర్గా ఎలా మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ క్యారెక్టర్స్ కూడా అలా మాట్లాడడం వల్ల బాగుంది. ఎక్కడ మెలో డ్రామా ఓవర్ యాక్షన్ అదంతా లేదు. ఆ, అందుకని మెయిన్ రీజన్ నాకు నచ్చి నేను 10 మందికి సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు అలాగే అలా ఉంటే ఇష్టం. అరే మనం ఎప్పుడే ఎలా మాట్లాడుకుంటాం, అందుకే నా స్టోరీస్ కూడా నువ్వు వినే ఉంటే అలాగే ఉంటాయి, డైలాగులన్నీ మనం ఎలా మాట్లాడుకున్నా అలాగే ఉంటాయి, ఎక్స్ట్రాలు ఉండవు. అది నచ్చింది. యా. ఇంకొకటి నేను నిన్న ప్రణీత్ బ్రోతో కాల్ మాట్లాడుతున్నప్పుడు అడిగిండు అన్నమాట. ఈ అంటే ఇది చేస్తున్నప్పుడు నీకు ఎక్కడ వదిలేయాలని అనిపించలేదా అసలు, నీకు ఏం అనిపించింది ఇది చేస్తున్నప్పుడు అని అడిగిండు.
ఒక సర్టన్ 1.5 అవర్ కాల్ అయిపోయిన తర్వాత అడిగితే నేను చెప్పిన, యాక్చువల్ నాకు ఓ రోజు ఒక థాట్ వచ్చిండే. అప్పటికి ఇంకా మీరు రాలేదు ఇంకా, అలా రన్ అవుతుంది. ఇట్స్ 24 ఫెబ్ జాన్ అలా అవుతున్నప్పటికీ అప్పటికి ఇంకా చేస్తున్నాను అయితలేదు. అంటే అందరూ వస్తున్నారు, వాకౌట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అవ్వట్లేదు ఎవరితోని. సో అప్పటికి కొంచెం రన్ అవుతా ఉంది. లిల్లీ ఇంకా స్వేచ్ఛ వీళ్ళిద్దరితో చేసుకుంటూ వస్తున్నా నేను. హ్మ్. సరే మనం చేస్తున్నాము, మనం రాస్తున్నాము, రాసుకుని నాకు చదువుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా అది కొంచెం లెంతీ అనిపిస్తుంది. ఈ లెంతీ వల్ల లాగ్ ఏమైనా ఫీల్ అవుతారా, లాగ్ ఉంటుంది కదా అనేసి సరే ఎడిటింగ్ లో చూసుకుందామని మళ్ళా అనుకున్నా. కానీ లాస్ట్ నా ప్రీవియస్ ఏవైతే సీజన్ 3లో చేసినానో అది కొంచెం లాగ్ ఉన్నాయి నిజంగానే చెప్పాలంటే. బేసికలీ నేను అప్పుడు ఆడియో సిరీస్ టైప్ చేయాలని అనుకోలేదు. జస్ట్ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటారు, లాస్ట్ లో ఒక చిన్న బీజిఎం ఇట్లా అంబియన్స్ లా వస్తుంది అనేసి అనుకున్నాను నేను. ఇది చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ సరే ఇప్పుడు చేస్తా నేను, రిలీజ్ అయిన తర్వాత ఇది ఎవరు వింటారు, ఎవరైనా వింటారా, అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ అయినా సరే చాలు కదా అనేసి అనుకుండే. సో అప్పుడు మలయాళం నుంచి ప్రేమలు సినిమా రిలీజ్ అయింది. హ్మ్. ఆ సో అది నేను థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఓకే అనిపించింది. నా స్టోరీ మీద నాకు నమ్మకం వచ్చింది. అరే చూస్తారు నిజంగానే, ఒక సింపుల్ ప్లాట్ తోని మంచి ఎంగేజింగ్ సీన్స్ పెడితే నిజంగానే చూస్తారని అనిపించింది. ఎందుకంటే మలయాళం సైడ్ కూడా అంత పెద్ద పెద్ద ప్లాట్, అది అవును. చిన్న ప్లాట్ ఉంటది. మంచి సీన్స్ తోని డ్రైవ్ చేసుకుంటా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో అట్లా అవును. అన్నమాట. సో మీరు నన్ను చాట్ లో కూడా అడిగారు కదా కాల్ అయిపోయిన తర్వాత, అది ఇన్స్పిరేషన్ ఏంటి అనేసి. సో అట్లా అన్నమాట. అక్కడి నుంచి నాకు ఇన్స్పిరేషన్ కానీ ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఓకే. ఆ మూవీ నైస్. నుంచి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడితే నీ దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి అంటే సినిమా పాటలు ఏవైతే ఉన్నాయో కొన్ని వాడావు అవి బాగాను. చిన్న స్నిప్పెట్స్ లాంటివి. అలానే ఈ అంజు క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈ హనీ హనీ బాయ్ హనీ బాయ్ ఆ బిట్ తోటి అది బాగుంటుంది. ఆ తర్వాత ప్రేమ్ మ్యూజిక్ ఒకటి, ఐ థింక్ తమన్ మ్యూజిక్ ఒకటి, తమన్ వాయిస్ తోటి ఒకటి హమ్ చేస్తూ ఉంటుంది మ్యూజిక్. సమయ సమయ సాంగ్. అది అది ఒకటి బాగుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను అడిగితే నిజంగా నువ్వు ఇంకొక ఎపిసోడ్ లాంటిది ఏదైనా వదిలితే బెస్ట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిపి ఆ, నీ దగ్గర దీనికి ఒక ప్లేలిస్ట్ వాడినవన్నీ. ప్లేలిస్ట్ రెడీ చేసి పెడతా నేను స్టోరీస్ యా, లో. అది బాగుంది అది యాక్చువల్గా. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా పాటలు వాడడం వల్ల యూట్యూబ్లో ఏమీ కాపీరైట్ ఇష్యూ ఏం రాలేదా? వచ్చింది కాపీరైట్ ఇష్యూ, ఎందుకు రాలేదు? ఎలాగో ఓకే. వినేవాళ్ళు తక్కువ వాళ్ళే కదా, అవును. దానికి ఇక ఏం ఆశిస్తాం. సో యా, యా. నేను అది అంటున్నాను, అందుకే నేను ఇదేంటి ఇచ్చేసాను. ఇలా పెట్టేస్తావు పర్లేదా, ఎందుకంటే నేను నా పాడ్కాస్ట్లో అందుకే వాడను, సినిమా మ్యూజిక్లు ఏం వాడను. ప్రాబ్లం అయిపోతుంది పెట్టినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు వాటికి. అప్పటికి కొంతమందివి నేను వింటాను కదా బీజిఎం అని విన్నప్పుడు నాకు అప్పుడు అది నేను ఆలోచించుకుంటాను. వీళ్ళకి క్రెడిట్ ఇస్తే వీళ్ళు ఒప్పుకుంటారా లేదా అని చూసుకుని నేను దాంట్లో పెడుతూ ఉంటాను. అందుకని నేను అడుగుతున్నాను ఆ క్వశ్చన్. యా. సో సో ఫార్ ఓవరాల్గా అయితే లిల్లీ అయితే నాకైతే సక్సెస్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నచ్చింది, నా ఫ్రెండ్స్కి నచ్చింది, విన్నవాళ్ళు ఉన్నారు మనకి గ్రూప్లో, మనందరం మాట్లాడుకున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు, నువ్వు హ్యాపీగా ఉన్నావు బికాస్ ఆఫ్ ద అవుట్పుట్ అండ్ ద క్వాలిటీ దట్ యు డెలివర్డ్. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు 100 మంది వచ్చి మనకి బిరుదులు ఇవ్వకపోయినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండి నీతో పాటు అవును. ఉన్న 10 మంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితే ఇట్స్ సక్సెస్ నా ఉద్దేశంలో. యా. సో నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్ కంటెంట్. యా. యా, సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ కీప్ డూయింగ్ ఇట్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నో వరీస్, నో వరీస్. థ్యాంక్ యూ. యా థ్యాంక్